హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్ రెసిపీస్. నేను మీ మనీని. ఈరోజు రెసిపీ వచ్చేసి బొచ్చు చేప ముక్కల ఇగురు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ కర్రీ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న బొచ్చు చేప ముక్కలు ఇవి. వీటిని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసుకుని వాష్ చేసుకుంటే ఫిష్ లో ఉన్న నీచు వాసన పోతుంది. ఇలాగా నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఫిష్ ముక్కల్లోకి ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం యాడ్ చేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని, ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని ముక్కలకంతా ఉప్పు, కారం, పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో గుప్పెడు జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, చిన్న బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసుకుని ఇవి కూడా బాగా కలిసేలాగా కలుపుకుని చిటపటలాడేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. కర్రీకి మరో బాండీ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఫిష్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నాక వీటిని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి అటువైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగా అటువైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఫిష్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఫిష్ ముక్కలన్నీ ప్లేట్లోకి తీసేసుకుని మిగిలిన ఫిష్ ముక్కల్ని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా ఆయిల్లో యాడ్ చేసేసుకుని ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మసాలా ప్రిపరేషన్ చూసేద్దాం. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నాక ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మెత్తని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్లో ఇంకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కర్రీకి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా యాడ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫిష్ ముక్కలు మ్యాగ్నేట్ చేసినప్పుడు ఉప్పు, కారం యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుని మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలానంతా. చూడండి, మసాలా అంతా బాగా కలర్ చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పుల్లగా ఉండే పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు మొత్తం మసాలాలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా కుక్ అయింది. ఆయిల్ కూడా పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఫిష్ ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నాక ఇందులో కర్రీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కర్రీకి తగ్గట్టు వాటర్ని అంతా యాడ్ చేసేసుకుని ఒక్కసారి గరిటతో కదుపుకోవాలి స్లోగా. ఇలా గరిటతో కదుపుకుని
మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి కర్రీ బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అంతా యాడ్ చేసుకున్నాక కర్రీని అంతా ఒక్కసారి ఇలా కదుపుకోవాలి. ఇలా కదుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని గుమగుమలాడే బొచ్చు చేపల ఇగురు రెడీ. ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసేసుకుంటే యమ్మీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఈ బొచ్చు చేప ఇగురు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం యమ్మీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.